హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు టోఫెల్ వీసాలు రావు అని చెప్పినటువంటి వారికి ఈ యొక్క వీసాలు రిలీజ్ అవ్వటం అనేది వారికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినటువంటిలే. ఆ ఫుల్ స్టాప్ అనేది పడిపోయినట్లే. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరికీ ఈరోజు వీసాలు అనేది ఒక ఉదాహరణ. సో ఎవరైనా కానివ్వండి, మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లు అయితే వాటికి సంబంధించినటువంటి సందేహాలు మీ దగ్గరే ఉంచుకోండి. అంతేగాని నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడుకోవటం అనేది చేసుకోవద్దండి. దయచేసి నెగిటివిటీ ఉంది అని చెప్పేసారంటే మనకి జరిగేటువంటి పనులు కూడా మనకి సహకరించదు ప్రకృతి కూడా. సో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో ఆ పాజిటివ్గా ఉన్నటువంటి టైంలో ఆ యొక్క పనులు కూడా మనకి విజయవంతమై అవుతాయి అని చెప్పేసి చెప్పడానికి ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి టోఫెల్ వీసాలు అనేది ఒక ఉదాహరణ అనమాట. మీకు ఒక సింపుల్ పాయింట్ అది. అంతకంటే ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పను, ఎలాబొరేట్ చేయను. ఎందువల్లంటే టోఫెల్ వీసాలు రావన్నారు అన్నటువంటి మొదటి రోజే టోఫెల్ వీసా అనేది రిలీజ్ చేయడం జరిగింది నవంబర్ 3rd 4th వీక్లో. సో నవంబర్ 3rd 4th వీక్లో అనేది టోఫెల్ వీసాలు రావడం జరిగింది. దాని తర్వాత మీకు ఏ రీతిగా మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు, అదే రీతిగా యూనివర్సిటీ వారు వర్క్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియజేశాను. వాటికి సంబంధించినటువంటి సిరీస్ ఎక్కడి నుంచి ఎక్కడ సిరీస్ క్లియర్ అవుతున్నాయి, అసలు వీసాలు వస్తాయా రావా అనేది కూడా మీకు క్లియర్గా నేను అంతకుముందు వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దాని కన్క్లూజన్గా నేను చేస్తున్నాను అనమాట. టోఫెల్ వీసాలు అయితే మీకు నేను చెప్పినట్లుగానే క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ తర్వాత మ్యాక్సిమం వీసాస్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అన్నాను. టోఫెల్ స్కోర్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవ్వదని చెప్పేసి అన్నాను. టోఫెల్ వీసాలు రిజెక్ట్ అవ్వాలని కూడా చెప్పాను. వాళ్ళందరూ పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేశారు. వారు చెప్పింది ఏంటంటే, అన్న టోఫెల్ వీసాలు వచ్చాయి, చాలా థ్యాంక్స్ అన్న, మేము ఎంతో టెన్షన్ పడ్డామన్నా, కానీ ఆ టెన్షన్ అనేది మీరు మీ వీడియోస్ ద్వారా మాకు ఆ టెన్షన్ లేకుండా చేశారు. అందుని బట్టి కూడా మీకు చాలా థ్యాంక్స్ అన్న. మాకైతే వీసాలు వచ్చాయన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్లీ వాళ్ళకు కూడా నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా యొక్క వీడియోస్ చూస్తూ నన్ను ఫాలో అవటం నాకు కూడా సంతోషదాయకమే. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి. సో వారికి కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇంకా టోఫెల్ వీసాలు వచ్చిన వారికి ముందుగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే రావో, ఇంకా ఎవరికైతే రాలేదో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారైతే దయచేసి ఓపికగా ఉండండి. వారికి కూడా వీసాలు వస్తాయి. వీసాలు రాకుండా అయితే ఎవ్వరికీ ఉండవు. నేను అంతకుముందు చెప్పినట్లుగా ఒక లిస్ట్ వచ్చింది, రెడ్, గ్రీన్, అదే రీతిగా బ్లాక్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ నుంచి వచ్చింది. అందులో అసలు వీసాలు రావు రెడ్ కలర్లో అని చెప్పేసి అని అన్నారు. అదేమి లేదు. వీసాలు అనేది 7 సిరీస్ వరకు అంతకుముందు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మిగిలినటువంటి 8-9 సిరీస్ వీసాలు కూడా మొన్న డిసెంబర్ 30వ తారీఖు నుంచి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అవేంటంటే మన దగ్గరికి వచ్చేలేకే టైం పడుతుందని చెప్పేసి కూడా ప్రీవియస్గా చెప్పాను. అదే రీతిగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేలేక ఒక 1 వీక్ టైం అనేది తీసుకుంది. సో ఈ 1 వీక్లో అందరికి కాదు, టోఫెల్ రాసినటువంటి మ్యాక్సిమం అనేది వీసాలు ఇంతకుముందు 1-2 వీసాలే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు దాదాపుగా 10+, 13+ అట్లా వీసాస్ అనేది టోఫెల్ మీద రావటం అనేది శుభసూచకం అనమాట. మన ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నటువంటి కన్సల్టెన్సీ వారికి కూడా వీసాలు అనేది 10+ వీసాస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చినాయి. అందులో టోఫెల్ ఉంది, అదే రీతిగా PTIELTS కూడా కొన్ని ఉన్నాయి అనమాట, మిక్స్ అయ్యి ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా 60+ వీసాస్ అనేది వచ్చినాయి అని చెప్పేసి నాకు సమాచారం అందిందనమాట ఈరోజు. సో ఇదనమాట ఈ టోఫెల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి వీసాలు వస్తాయి అన్నాను. అదే రీతిగా వస్తున్నాయి. రాని వాళ్ళకి కూడా ఈ 15 నుంచి 20 రోజుల్లో అందరికి వీసాస్ అనేది వచ్చేస్తాయి, రాకుండా అయితే ఉండవు. ఇంకా కొంతమంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతుంది ఏంటంటే, అన్న టోఫెల్ స్కోర్ కార్డ్ అనేది అసలు నా టోఫెల్ స్కోర్ కార్డు వ్యాలిడేషన్లో ఉందన్న, మేము వేరే కాలేజీకి అప్లై చేసుకున్నాము, ఆ కాలేజీ నుంచి మాకు ఇంకా వీసా రాలేదు, ఏ అప్డేట్ తెలియట్లేదన్న, ఎట్లా అని చెప్పేసి అడిగారు. వాటికి సంబంధించి కన్సల్టెన్సీ వారు చెప్పేది వినండి, కానీ నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరైతే కాలేజెస్కి అప్లై చేశారో వారికి వచ్చేలేకే 100 సీట్లే ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పాను. అందులో వచ్చేలేక ఆ 100లో కూడా కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తారని చెప్పేసి అన్నాను ఒక్కొక్క కోర్స్కి. అదే రీతిగా ఆ కాలేజెస్కి అనేది అప్లికేషన్స్ 100 దాటి వెళ్ళి అని అంటే, ఆ 100 అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి వారు 100 అప్లికేషన్స్ వరకు మైగ్రేషన్కి పంపించేసేస్తారు. ఆ మైగ్రేషన్కి పంపించినప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ 100 అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి అంటే రిమైనింగ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా కానీ వాళ్ళు అట్లా పెట్టుకొని ఆ నెక్స్ట్ ఇంటేక్కి డిఫర్ చేసి ఆ ఇంటేక్ టైంకి
అవి మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వారికి సబ్మిట్ చేస్తారనమాట. ఇలా సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వీసా అనేది డిలే అవ్వటం జరుగుతుంది. సో నాకు తెలిసి ఒకవేళ మీది డిఫర్ అయ్యి ఉండొచ్చు. మేబీ టోఫెల్ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అవ్వలేదు కానీ వీసా రాలేదు అనేటువంటి వారికి మేబీ ఆ యొక్క ఇంటేక్ అనేది డిఫర్ అయ్యి ఉండొచ్చు. అది ఫిబ్రవరికి వచ్చి ఉండొచ్చు. మీరేం చేస్తారంటే ఈలోగా ఐఎల్స్ సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రాసుకొని ఆ స్కోర్ కార్డ్ అనేది టోఫెల్ ప్లేస్లో రీప్లేస్ చేశారు అని చెప్పేసి అంటే మీకు ఒక 2 వీక్స్లో వీసా రావటం అనేది జరుగుతుంది. సో ఆ కాలేజీ అనేది చాలామందికి తెలుసు, నన్ను ఫాలో అవుతున్నటువంటి వారు. నేను కాలేజ్ నేము యూనివర్సిటీ నేమ్ అయితే నేను ఏది చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకనంటే యూట్యూబ్లో అనేది కాలేజెస్ గురించి వాటి గురించి చెప్పడం ద్వారా కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. అవేమీ వద్దు, మీకు తెలుసు అవన్నీ, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేలేక ఏంటంటే ఈ కాలేజీకి సంబంధించి అది డిఫర్ అవటం వల్ల వీసాలు రాలేదు. సో మీరు స్కోర్ కార్డ్ అనేది రీప్లేస్ చేసుకోండి, ఐఎల్స్ అనేది రాసుకోండి, టోఫెల్ ఐబీటీ హోమ్ బేస్ రాసిన వాళ్ళు. సో కాలేజీకి సంబంధించినటువంటి వీసాలకి ఇది నా అప్డేట్. అదే రీతిగా నెక్స్ట్ వచ్చేలేకే కొన్ని యూనివర్సిటీ ఉంది, ఇంకొక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి వచ్చేలేక ఏంటంటే మైగ్రేషన్ స్లిప్స్ అనేది వచ్చినాయి అని అంటే మ్యాక్సిమం 99% వాళ్ళందరికీ వీసాలు వస్తాయి. ఆ మైగ్రేషన్ స్లిప్ ఇంకా రాలేదు అని చెప్పేసానంటే ఎవరి ద్వారా అయితే మీరు చేయించుకున్నారో వారిని గట్టిగా అడగండి, ఏమండి నాకు మైగ్రేషన్ స్లిప్ రాలేదు, ఎందుకు రాలేదు, ఆ మైగ్రేషన్ స్లిప్ అనేది తెలుసుకోండి. ఆ మైగ్రేషన్ స్లిప్ కనుక రాలేదు అని అంటే మీ ఇంటెక్ అనేది డిఫర్ అయినట్లే. ఒకవేళ మైగ్రేషన్ స్లిప్ వాళ్ళు పంపించడం మర్చిపోయారంటే ఇప్పుడైనా కానీ ఫోన్ చేసి, ఏమంటే మాకు మైగ్రేషన్ స్లిప్ అనేది అక్టోబర్ ఇంటేక్కి అసలు వచ్చిందా, ఒకవేళ వస్తే మాకు ప్రూఫ్ ఏంటి, మాకు పంపించండి అని చెప్పేసి అడగండి. సో మైగ్రేషన్ స్లిప్ వచ్చింది అని అంటే మ్యాక్సిమం 99% వీసా వచ్చినట్లే. అదే రీతిగా ఇప్పుడు యూక్లాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసా అప్డేట్ ఏంటంటే జనవరి 12 తర్వాత కొంతమందికి వీసాలు అనేది వస్తాయి అని చెప్పేసి తెలియచేశారు. నా ఫ్రెండ్ కన్సల్టెంట్స్ రన్ చేస్తూ ఉంటాడు, వాడైతే నాకు అప్డేట్ ఎవ్రీ టైం ఇస్తూ ఉన్నాడు అనమాట. వాడి ద్వారా నాకు తెలిసినటువంటి అంశము యూక్లాన్కి సంబంధించి వీసాలు కూడా వస్తాయి. సో అది సోమవారం నుంచి రావటం జరుగుతుందని చెప్పేసి అన్నాడు. మీరు ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు యూనివర్సిటీ లిస్ట్ ఒకటి బయటకు వచ్చిందన్నాను, వాటిలో 8-9 సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. 30వ తారీఖు రిలీజ్ చేశారు కాబట్టి అవి ఇప్పటికి వచ్చేసినాయి వాళ్ళందరికీ. ఇంకా అందులో కొంతమంది 917 అనేటువంటి క్యాండిడేట్కి కొన్ని ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి అనమాట డాక్యుమెంట్స్. అవి మళ్ళీ రీఅప్లోడ్ చేసినట్లున్నాడు, మైగ్రేషన్ వాళ్ళకి పంపించినట్లున్నారు. అతనికి కూడా వీసా రావటం అనేది జరిగింది. సో ఎవరైతే ఇంకా అధైర్యంగా ఉన్నారో వారు దయచేసి టెన్షన్ తీసుకోవద్దు, వర్రీ అవ్వద్దు. మీకు కూడా వీసాలు వస్తాయి. వీసాలు రాకుండా ఎవరు ఉంచుకోరు. మీరు ఒక్కటే ఆలోచన చేసుకోండి, ఏదైనా యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేయకుండా ఇన్ని అప్లికేషన్స్ తీసుకొని ఇన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేయటం అనేది జరగదు. ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. మ్యాక్సిమం ఏంటంటే వారు అంతకుముందు అప్డేట్ అనేది అక్టోబర్లో రావటం జరిగింది, టోఫెల్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదని. సో మీరైతే టెన్షన్స్ తీసుకోవద్దు. అక్టోబర్ ఇంటేక్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా టోఫెల్ వస్తుంది. అక్టోబర్ తర్వాత స్టూడెంట్స్ అందరికీ టోఫెల్ మీద వీసాలు రావు అనేది తెలియచేశారు కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ. సో దీన్ని గుర్తుంచుకోండి. అదే రీతిగా ఎవరైనా కానివ్వండి వీసాలు సైప్రస్కి అప్లై చేసుకుంటున్నట్లయితే, స్టడీ వీసా అప్లై చేసుకుంటున్నట్లయితే వారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీసాలు సైప్రస్కి సంబంధించి మీరు అనుకున్నటువంటి సమయానికి యాక్యురేట్గా అయితే రావు, కొంచెం డిలే అవుతుంది. మీరు పేషెన్స్ ఉండి మీ కన్సల్టెన్సీ వారి మీద నమ్మకం ఉన్నట్లయితే మీరు వారి ద్వారా పని చేయించుకోండి, వారి ద్వారా అప్లై చేసుకోండి. అంతేకాని అప్లై చేసి టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళని కంగారు పెడుతూ అదే రీతిగా బయట చెప్పే మాటలు నమ్ముతూ మీరు టెన్షన్ తీసుకొని ఇట్లాంటివి మాత్రం చేసుకోవద్దండి దయచేసి. నేను చివరిగా చెప్తున్నటువంటి పాయింట్. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో ఫాలో అవుతూ నాకు కామెంట్స్ చేస్తూ అదే రీతిగా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉందని నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నటువంటి వారికి, అదే రీతిగా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అంతకుముందు వీడియోకి ఈ వీడియోకి నేను చెప్పింది కరెక్టా కాదని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇంకా మరింత మంచి వీడియోస్ ముందు రోజుల్లో నేను తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకేంటంటే నేను చివరిగా చెప్పొచ్చేది, అండ్ ఫైనల్లీ
congratulations to all the students, those who get their visas with TOEFL score. Thank you and congratulations finally, and see you later. Bye bye. Signing off, yours Pawan.